రాధా, అసలే కాలేజ్ అంతా మన స్నేహాన్ని చూసి అసూయ పడుతున్నారు. దానికి తోడు మనిద్దరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం. బైది బై, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావే? ఏముంది, ఇన్నాళ్ళు మా అమ్మ నన్ను కష్టపడి చదివించింది. ఇక నుంచి ఆమె కష్టపడకుండా ఏదైనా ఉద్యోగం చూసుకుని. నీకు ఉద్యోగమే కావాలనుకుంటే ఎక్కడో చూసుకోవడం దేనికే? మా డాడీతో చెప్పి మా ఫ్యాక్టరీలోనే నీకు ఏదైనా జాబ్ ఇప్పిస్తాను. లత, నిజంగా నువ్వు ఆ ఉపకారం చేస్తే నీ రుణం. స్టాప్ స్టాప్. రుణం ఫ్రెండ్స్ మధ్య ఉండడం దారుణం. అండర్స్టాండ్? పైగా నీకు అక్కడ ఉద్యోగం ఇప్పించడంలో నాకు స్వార్థం కూడా ఉంది. ఏమిటది? నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాల్ని నా దగ్గరే ఉంచుకోవడం. లత, నిజంగా నీలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. అమ్మా, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత. రామాపురంలో రంగామిల్ సోనర్ రంగారావు గారు అమ్మాయి. నమస్కారం అండి. లత, ఈ పూట ఇక్కడే ఉండిపోకూడదు? లేదు రాధా, డాడీ వెంటనే బయలుదేరి వచ్చేయమన్నారు. సారీ, నేను ఉంటాను. వస్తాను. బాయ్ బాయ్. అమ్మా, 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 ఏమిటమ్మా? అమ్మా, అమ్మా, అమ్మా. రిక్షా వస్తున్నానండి. నేను చూసేది రిక్షావాడి కోసం అండి. మీరు చూస్తున్నది రిక్షావాడినేనండి. మీరు ప్రస్తుతానికి అక్షరాలా నేను రిక్షావాడిని. రండి. ఎక్కండి. ఎక్కడే తీసుకెళ్ళాలి? ఈ పేడ చెవిలో డాక్టర్ మూర్తి గారింది. అలాగే. ఇక్కడ ఆపండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? మా అమ్మ సృష్టితో పడిపోయింది, మీరు వెంటనే రావాలి. ఏమిటమ్మా వేళ పాడ లేకుండా ఇంత హఠాత్తుగా రమ్మంటే ఎలా? అది సరే, నా విజిటింగ్ ఫీజు 20 రూపాయలు ముందే ఇవ్వాలి. నీకు తెలుసా? 20 రూపాయల? ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర లేదు. తర్వాత ఐఎమ్ సారీ, డబ్బు తీసుకోకుండా వైద్యం చేయడం నాకు అలవాట్లేదు. మిస్టర్ మూర్తి, బీయింగ్ ఏ డాక్టర్ హృదయం లేని మనిషిగా మాట్లాడకండి. యాజ్ ఏ డాక్టర్ పేషెంట్ అటెండ్ కావటం మీ ప్రథమ కర్తవ్యం. ఇదిగో మీ డబ్బు, వెంటనే బయలుదేరండి. మరేం పర్వాలేదమ్మా. శారీరకంగాను మానసికంగాను బలహీనంగా ఉండడమే ఈవిడ స్పృహ తప్పిపోవడానికి కారణం. ఈవిడికి విశ్రాంతి చాలా అవసరం. వస్తానమ్మా. అలాగేనండి. సమయానికి మీరు చాదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందండి. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ రేపు వచ్చి కనిపిస్తాను. ఏమయ్యా కృష్ణ, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ పరీక్షలు రాశారు. ఈ సెలవుల్లో ఇలా వర్క్షాప్ వచ్చి పనిచేసే బదులు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. కలవాకి ఇంటికి చేసేదే ఉంది. రిజల్ట్స్ వచ్చే వరకు గోల్డ్ గిలుకుంటూ కూర్చోవడం తప్ప ఇక్కడ ఇలా వర్క్షాప్ లో పనిచేయడం వల్ల అనుభవం అయినా వస్తుంది కదా. కృష్ణబాబు, నీకు ఉత్తరం వచ్చింది. ఏమిటి, ఏమన్నా శుభవార్త? అవును, శుభవార్తే. మా అన్నయ్య కూతురికి మంచి సంబంధం కుదిరిందట. ఎల్లుండి శుక్రవారమే నిశ్చితార్థం అట. తప్పకుండా రమ్మని రాశారు. ఏమిటి రిజల్ట్స్ వచ్చాయా? అవును కృష్ణ, మేమంతా పాస్ అయ్యాం. కాలేజీ మొత్తంలో నీకు ఒక్కడికే డిస్టింక్షన్ వచ్చింది. మా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.